డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం. మరి కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమంతం మనకి కన్యారాశిలోకి వస్తుంది. కన్యారాశిలో హస్త నక్షత్రం వచ్చేసి వినాయకుడిది కూడా అండి. సో కన్యారాశి అధిపతి బుధుడు కూడా. సో అందుకే వినాయకుడిని ఎక్కువగా పూజిస్తే జ్ఞాపశక్తి పెరగడం, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ పెరగడం, మెయిన్గా విద్యకి విఘ్నాలే లేకుండా ఉండడం, సో విద్యలో బాగా సక్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా అందుకే వినాయకుడిని ఎక్కువగా పూజిస్తారు. ఆయన నక్షత్రమే హస్త నక్షత్రం. హస్త నక్షత్రం అనేది మన కన్యారాశిలో ఉంది. పైగా బుధుడు అక్కడ ఉచ్చస్థానంలో కూడా ఉంటాడు అన్నమాట. సో ఈ కన్యారాశి వారికి సాధారణంగా ఆంజనేయ స్వామి మరియు అమ్మవారు అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. వీరికి వచ్చేసి ప్రస్తుతం మెయిన్గా రాహు 6వ స్థానంలో చాలా బాగున్నాడండి. కేతు మనకి 10వ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే గురువు కూడా లాభస్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. సో బోల్డ్ లాభాన్ని చేకూరుస్తాడు. సో మెయిన్గా ఈ శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఈ గురువు ఉచ్చస్థానంలో లాభంలో ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. మెయిన్గా వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం. ఎందుకంటే గురువు లాభంలో ఉచ్చలో ఉన్నాడు, ధనకారకుడు అయ్యాడు కాబట్టి అతను కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొచ్చు. ఆల్రెడీ అప్పులు ఏవైతే చేసి ఉన్నారో అవన్నీ కూడా తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. అలాగే విద్యార్థులకి సువర్ణ అవకాశం, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందండి. సినిమా రంగం వారు కూడా. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, ఇవన్నీ కూడా కలిసి రావడం. మెయిన్గా గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి, లాభంలో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు ఎప్పటి నుంచో అనుకున్నవి కూడా గ్యారంటీ చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. ధనానికైతే ఏ ఇబ్బంది ఉండదండి. ఈ ఏడాదంతా కూడా ధనం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో కన్యా రాశి వారు చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. రైట్. మరి వివాహం, సంతానం విషయం ఎలా ఉందండి వీరికి? మెయిన్ గురువే ఇందాక కూడా చెప్పుకున్నాం, దైవబలం, దైవానుగ్రహం గల కారకుడు. సో ఈ గురుబలం అనేది మెయిన్గా లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అవివాహితులు ఎవరైనా ఉన్నా కూడా, సో ఇందాక కూడా మనం అదే చెప్పుకున్నాం, వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేయాలండి. చేయలేదనుకోండి వేస్ట్ అయిపోతుంది. అలా ఎందుకంటే మానవ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి. చేస్తే కనుక అవివాహితులు ఎవరైనా ఉన్నా కూడా వివాహం ఖచ్చితంగా అవుతుంది. అలాగే సంతానం అని అడిగారు. సంతానం ఏంటంటే సంతాన కారకుడే గురువు అని చెప్పుకున్నాం. సో అలాంటి సంతాన కారకుడైన గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి 100% సంతానం ఎవరికైతే లేరో వాళ్ళకి అందరూ కూడా సంతానం కలిగేందుకు అవకాశం 100% ఉందండి. సో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సంబంధాలు రావట్లేదు, ఎంత చూసినా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. సో అసలు వివాహం అయ్యే యోగం ఉందా లేదా చెక్ చేయండి ముందు అని చెప్తూ ఉంటారు, సలహా ఇస్తూ ఉంటారు కదా పెద్దలు. సో అప్పుడు మనం గురు బలం కోసమే చూడాలి. అంతే. మన రాశి నుంచి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11th స్థానంలో ఉన్నాడా, ఈ 5 ప్లేసెస్లో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వివాహం అనేది సమయం అనమాట ఇప్పుడు. సో వివాహ సమయం అనేది ఇప్పుడే ఉంది కాబట్టి ఆ ఏడాదే ఉంటాడు వాడు. ఆ ఏడాది లోపల కూడా మిస్ చేయకూడదు. మిస్ చేశారంటే మళ్ళీ 2-3 years టైం పడుతుంది. అది నిజమేనండి. 100% ఇప్పుడు అవ్వకపోతే ఇంకా 3 ఏళ్ల వరకు అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీన రాశి ఉందండి. మీన రాశికి ఏంటంటే 3rd house 4th house లో ఈ 2 ఏళ్ళలో ఉన్నారు. సో మీన రాశి వాళ్ళకి అవ్వలేదు, సంతానం అవ్వలేదు. కొంతమంది అంటే సంతానం విషయాలు ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరిది చూస్తాం కాబట్టి ఎవరో ఒకటి దాంట్లో ఉంటే అయిపోయి ఉండొచ్చు. వివాహ విషయం మటుకు మీన రాశి వారు తీసుకుంటే 3వ, 4వ స్థానాల్లో ఈ 2 ఏళ్ల నుంచి గురువు ఉన్నారు కాబట్టి చాలామందికి అవ్వలేదు, అవి క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు. అలాగే కుదిరి తర్వాత చూద్దాం అనొచ్చు, వాళ్ళే ముందుకు రాకపోయి ఉండొచ్చు, ఇలా ఏదో బ్రేక్ అవ్వచ్చు అలామాట. సో అలాగే మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఇదే ఈ మిథున రాశి వారికి కూడా తీసుకున్నా కూడా అంతే. 12th house మరియు 1st house ఈ 2 ఏళ్ళు ఉండిపోయాడు. 2 ఏళ్ళు మిథున రాశి వరకు కూడా పోయింది. సో అందుకే ఈ ఏడాది గురుబలం మెయిన్గా మీన రాశికి, మిథున రాశికి ఉంది కాబట్టి ఈ ఏడాది మిస్ చేయకూడదు. మిస్ చేస్తే మళ్ళీ ఏడాది 2 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. సో కన్యా రాశి వరకు అయితే మూమెంట్ ఉంది, 100% ఉందండి. రైట్. ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? మెయిన్గా 7వ స్థానంలోనే శని ఉన్నాడండి కాబట్టి 7వ స్థానంలో శని ఉన్నందుకు సేమ్ మళ్ళీ ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీళ్ళతో ప్రతి ఒక శనివారం రోజున రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం, ఆ టెంపుల్స్కి వెళ్ళి మనం అభిషేకంగా అర్చన కానీ చేయించడం, అలాగే
మనకి ఆంజనేయ స్వామి తనక వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, తమలపాకులు పూజ చేస్తానిక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. Right. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.